హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్‌వి కోడింగ్ వన్స్ అగైన్. సో, ఈ వీడియోలో మనం మన జావా స్క్రిప్ట్‌ని కంటిన్యూ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదే మనం ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటాం. సో, ఈ ఆబ్జెక్ట్స్ అనేది జావా స్క్రిప్ట్‌లో చాలా యూజ్ చేస్తారు. సో, మనం రియాక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, అసలు ఈ జావా స్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే, ఆబ్జెక్ట్స్ అనేవి మనం ఎలా అయితే నంబర్, బూలియన్ ఇలా ఒక డిఫరెంట్ డేటా టైప్స్‌ని చూసామో, ఇవి కూడా మనకొక డేటా టైప్స్. సో, ఈ డేటా టైప్‌ని మనం ఎలా డిస్కస్ చేస్తాము, ఎలా డిఫైన్ చేస్తాము అని చెప్పేసంటే, ఈ ఫ్లోర్ బ్రాకెట్స్ అనే సింబల్‌లో అయితే డిఫైన్ చేస్తాము. సో, ఇలా కాకుండా మనం డైరెక్ట్ ఒక ఆబ్జెక్ట్‌నయితే క్రియేట్ చేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, కాన్స్ట్ నేను వేరియబుల్‌ని ఆర్ లెట్, వేర్ ఏదైనా యూజ్ చేయండి. దీని తర్వాత నేను ఒక స్టూడెంట్ అని ఒక ఆబ్జెక్ట్ నేమ్‌నయితే తీసుకుంటున్నాను. సో, ఇది ఏదైనా కానివ్వండి. స్టూడెంట్ కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తే వాల్యూ అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకొని ఈక్వల్ టు నెక్స్ట్ ఫ్లోర్ బ్రాకెట్స్. సో, మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడేం క్రియేట్ అయిపోయింది? మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఈ ఆబ్జెక్ట్ వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసంటే, సో, ఈ ఆబ్జెక్ట్‌లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అంటే ఏంటి? లెట్స్ సే నా మొబైల్ ఉంది. నా మొబైల్‌కి రిలేటెడ్ డేటాని నేను స్టోర్ చేయాలి. సో, నేను మొబైల్ అని చెప్పేసి తీసుకున్నాను. నా మొబైల్‌కి రిలేటెడ్ డేటా అంటే ఏంటి? లైక్ ఎవరైనా నీ మొబైల్ గురించి చెప్పు అంటే ఏం చెప్తావు? కంపెనీ గురించి చెప్దాం అనుకుందాం. కంపెనీ తీసుకుందాం. సో, యాపిల్ అయితే యాపిల్ లేదా సామ్‌సంగ్. ఇంకేదైనా అయితే ఇంకేదైనా. దాని తర్వాత ర్యామ్ ఏంటి అని చెప్తాం. అంతే గదా! దాని తర్వాత ప్రాసెసర్ ఏంటి అని చెప్పేసంటాం. దాని తర్వాత ఇంకేమంటాము? కెమెరా ఎలా ఉంటుంది అని చెప్పేసంటాము. స్టోరేజ్ ఎంత అని చెప్పేసంటాము. ఇంతే గదా! సో, వారంటీ ఏమైనా ఉందా? ఒకటడుగుతాము. అంటే నా మొబైల్‌కి రిలేటెడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని నేను స్టోర్ చేయాలి. సో, ఇప్పుడు స్టోర్ చేయొచ్చు. ఎలా స్టోర్ చేస్తాం? మనం లెట్ కంపెనీ అని చెప్పేసి ఇక్కడ కంపెనీ నేమ్ ఇస్తాను. దాని తర్వాత లెట్ వారంటీ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ వారంటీ 2 ఇయర్స్ అని సంథింగ్ ఏదో ఇచ్చేస్తాను. ఇలా ఇయ్యొచ్చు. బట్ ఇలా ఇస్తే ఏమవుతుంది? ప్రతిదాన్ని మనం కంటిన్యూయస్‌గా చూడాలి. చూడాలి ఇన్ ద సెన్స్ ఎవ్రి వాల్యూని లైక్ మనం మొబైల్ కేస్‌లోనే డిస్కస్ చేస్తే మొబైల్ కాస్ట్ ఎంత అని అడిగితే ఓకే. బావుంటుంది. అలా గాకుండా మనం మొబైల్ పర్చేస్ చేయడానికెళ్ళినప్పుడు మనకు మొబైల్ ఇవ్వకుండా ఇండివిడ్యువల్ పార్ట్స్ ఇచ్చి ర్యామ్‌కి ఇన్ని రూపీస్, సీపీయూకి ఇన్ని రూపీస్, స్టోరేజ్‌కి ఇంత, వారంటీకి ఇంత, నెక్స్ట్ కెమెరాకి ఇంత. ఇవన్నింటిని మనమే ఫిట్టింగ్ చేసుకోవాలి. అంటే ఎలా ఉంటుంది? సో, ఆ విధంగా మనం ఇండివిడ్యువల్‌గా గనుక మెన్షన్ చేస్తే సేమ్ ఎగ్జాక్ట్‌లీ అలానే ఉంటుంది. సో, అలా కాకుండా ఒక వేలో మనం మెన్షన్ చేయాలి అని చెప్పేసనుకుంటే, అందుకోసమే మనకి ఆబ్జెక్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఈ ఆబ్జెక్ట్స్‌లో నేను ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ నా నేమ్ ఆఫ్ ది మొబైల్. నేమ్‌ని తీసుకున్నాననుకోండి, ఇక్కడ స్ట్రింగ్ సామ్‌సంగ్ గదా! ఆర్ యాపిల్ అయితే యాపిల్ వాటెవర్ రెడ్‌మీ వాటెవర్. జస్ట్ నేమ్. దీన్ని మనకర్థం అవ్వడానికి ఇంకా ఈజీగా నేనిప్పుడు మొబైల్ అని చేంజ్ చేస్తాను. సో, ఇప్పుడు మొబైల్‌లో నేమ్ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఇంకా ఏం స్టోర్ చేస్తాను అంటే వారంటీ. సో, వారంటీ ఎంతిస్తాను నేను? ఒక 2 ఇయర్స్ ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, 2 ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇవ్వచ్చు? ర్యామ్ ఇద్దాం మనం. ర్యామ్ తీసుకుందాం. ర్యామ్ ఎంత? 2 జీబీ. సో, 6 జీబీ. 6 జీబీ ఫైన్. దీని తర్వాత ఇంకేమున్నాయి? స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ ఎంత ఇచ్చుకుందాం? ఒక 128 జీబీ ఇద్దాం. సో, ఇప్పుడు ఈ మొబైల్ అనే ఆబ్జెక్ట్‌లో రైట్? ఈ మొబైల్ అనే ఇదెందుకు ఆబ్జెక్ట్ మనం ఫ్లవర్ బ్రాకెట్స్‌తోని యూజ్ చేసాం కాబట్టి. ఈ మొబైల్ అనే ఆబ్జెక్ట్‌లో నాకు కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను హోల్డ్ చేశాను. రైట్? సో, ఇదే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎంటిటీకి రిలేటెడ్ కంప్లీట్ డేటాని హోల్డ్ చేయడానికి. మీరు ఏదైనా తీసుకోండి. మీకు వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా ఇన్ ద సెన్స్ ఎనీథింగ్. లైక్ లెట్స్ టేక్ ఎ సిల్లీ థింగ్ లైక్ యాపిల్. ఇక్కడ యాపిల్ తీసుకున్నామనుకోండి. సిల్లీ థింగ్ ఇన్ ద సెన్స్ యాపిల్ ఫ్రూట్ ఐ యామ్ సేయింగ్. వెన్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, యాపిల్‌ని గనుక తీసుకుంటే యాపిల్ వెయిట్ ఎంత? యాపిల్ కలర్ ఏంటి? స్వీట్‌గుందా లేదా? ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయింది? సో, ఇవన్నీ డీటెయిల్స్ మనం స్టోర్ చేయాలి అంటే ఈ ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేయొచ్చు. రైట్. లేదు నేనొక ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నాను. ఒక షర్ట్ గురించి మాట్లాడుతున్నాను. బ్రాండ్ ఏంటి? ఫ్యాబ్రిక్ ఏం యూజ్ చేశారు? కాస్ట్ ఎంత? రీఫండ్ పాలిసీ ఏంటి? అవన్నీ షర్ట్‌కి రిలేటెడ్ డేటా మొత్తం. సో, ఇలాంటి ఆబ్జెక్ట్స్‌లో యూజ్ చేయొచ్చు. సో, ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా. చాలా అంటే చాలా యూజ్ అవుతవి. సో, ఇది ఆబ్జెక్ట్ వే. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి ఆబ్జెక్ట్‌ని ప్రింట్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ మన ఆబ్జెక్ట్ ఏంటి? మొబైల్. మొబైల్ నేను ప్రింట్ చేస్తాను. సో, అయితే ఇన్ని రోజులు మనం ఇక్కడ ఈ సింబల్‌ని యూజ్ చేసి రన్ చేసాం కదా! ఇప్పుడు ఇంకొంచెం చేంజ్ చేద్దాం. మనం ఇక్కడ దీన్ని తీసుకుంటే మీకు ఇక్కడ టెర్మినల్ అని చెప్పేసి వస్తుంది. న్యూ టెర్మినల్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసి ఈ టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇలా లెఫ్ట్ అలైన్ చేసుకోండి. లెఫ్ట్ అలైన్ చేసుకుంటే ఐ హోప్ మీరు ఇక్కడ కోడ్‌ని అండ్ ఇక్కడ అవుట్‌పుట్‌ని గూడా చూస్తున్నారనుకుంటా. సో, మనం ఇప్పుడు ఏం చేయొచ్చంటే ఎలా రన్ చేయాలంటే టెర్మినల్‌లో నోడ్ స్పేస్ మన ఫైల్ నేమ్. మనము నోడ్.jsని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మన ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం గదా! నోడ్ ఈస్ ఎ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ జావాస్క్రిప్ట్ టు రన్ అని చెప్పేసి. సో, అందుకే నోడ్ అని స్పెసిఫై చేసి మనం ఏ జావాస్క్రిప్ట్ ఫైల్‌ని రన్ చేయాలనో దాన్ని స్పెసిఫై చేయాలన్నట్టు. సో, దాన్ని స్పెసిఫై చేస్తే మనకు ఇక్కడ ఆటోమేటిక్‌గా చూడండి నేమ్ సామ్‌సంగ్, వారంటీ 2, ర్యామ్ 6 జీబీ, స్టోరేజ్ 128 జీబీ అని వచ్చేసింది. సో, ఇది వన్ వే మనం రన్ చేయాలంటే. లేదు ఇవన్నీ నాకొద్దు అని చెప్పేసని కూడా దీన్ని క్లిక్ చేయండి. మనకిక్కడ అవుట్‌పుట్ ప్రింట్ అవుతూనే ఉంది. ఇది సింపుల్‌గా ఉందనిపిస్తుంది. సో, దీన్నే యూజ్ చేయండి. సో, బట్ అలా రన్ చేసినా, ఇలా రన్ చేసినా ఎట్ ద ఎండ్ మనకొచ్చే అవుట్‌పుట్ మాత్రం ఒక్కటే. సో, దీన్ని క్లిక్ చేస్తే నాకిక్కడ నేమ్ సామ్‌సంగ్ మనకు కావాల్సినవన్నీ వచ్చేసాయి. సో, ఇక్కడ నేమ్ సామ్‌సంగ్, వేర్ 2, ర్యామ్ 6 జీబీ, స్టోరేజ్ 128 జీబీ. సో, ఇవి ఏంటి అంటే ఈ నేమ్ అనేది ఉంది కదా! దీన్ని కీ అని చెప్పేసి అంటారు. సో, మన మ్యాప్‌లో ఎప్పుడు గాని ఏముంటాయంటే ఒక కీ ఉంటుంది. దానికి స్పెసిఫైడ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కీ ఉంటుంది. దానికి స్పెసిఫైడ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ. సో, ఇది కీ వాల్యూ అన్నట్టు. కీ వాల్యూ పేర్స్ అని చెప్పేసి అంటారు. మనం ఇక్కడ మెన్షన్ చేసేది నేమ్ అనేది కీ, దీనికి సంబంధించిన వాల్యూ. నేమ్ అనేది వేర్, దీనికి సంబంధించిన వాల్యూ 2. నేమ్ అనేది ర్యామ్, దీనికి సంబంధించిన వాల్యూ 6 జీబీ. సో, ఇది కీ వాల్యూ పేర్స్‌తో రన్ అవుతుంది. సో, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్‌లో కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. ఇది జస్ట్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది మనకి కీ, ఇది మనకి వాల్యూ. సో, నాకు ఎగ్జాక్ట్‌లీ ఓన్లీ కీసే కావాలి అని చెప్పేసి అనుకున్నాననుకో, ఇలా ప్రింట్ చేస్తా. మనకి కీసే కావాలి జస్ట్. సో, కాన్స్ట్ కీస్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ ఆల్రెడీ మెథడ్ వచ్చింది చూడండి కీస్. మన ఆబ్జెక్ట్ నేమ్ పాస్ చేయాలి ఇక్కడ మొబైల్. పాస్ చేసి క్లియర్ అవుట్‌పుట్ రన్. చూడండి కీస్ ప్రింట్ అవ్వట్లే. ఎందుకు మనం కన్సోల్ స్టేట్మెంట్‌లో ఓన్లీ మొబైలే రాసాము. సో, ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ కీస్ రాద్దాం. కీస్ డిఫాల్ట్ కీవర్డ్ అయిపోతదనుకుంటా. లెట్స్ రన్ ఇట్ చూద్దాం. యాహ్! వచ్చేసింది. నేమ్, వేర్, ర్యామ్, స్టోరేజ్. బట్ ఇదేదో బ్రాకెట్‌లో వస్తుంది. దట్స్ ఫైన్. దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో, నేమ్ వచ్చింది, వేర్ వచ్చింది, ర్యామ్ వచ్చింది, స్టోరేజ్ వచ్చింది. ఈ కీస్ అన్నీ వచ్చేసాయి. బట్ నాకు వాల్యూస్ కావాలి. ఎలా ప్రింట్ చేస్తాం? సింపుల్. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్‌లో కీ తీసేసి వాల్యూస్. సో, నాకిక్కడ దీన్ని కూడా చేంజ్ చేద్దాం మనం. వాల్యూస్ అని చెప్పేసి కన్సిస్టెన్సీ ఉండడానికి. సో, ఇక్కడ నేను వాల్యూస్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, సేవ్, క్లియర్ అవుట్‌పుట్, రన్. సో, చూడండి నాకిక్కడ వాల్యూస్ వచ్చాయి. సో, మనం జస్ట్ మన ఆబ్జెక్ట్‌ని గనుక ప్రింట్ చేస్తే కీ వాల్యూ పేర్స్‌తో వస్తుంది విత్ ఆబ్జెక్ట్ సింబల్. ఇక్కడ చూడండి బ్రాకెట్స్ ఎలా వచ్చాయో ఫ్లోర్ బ్రాకెట్స్. ఎప్పుడైతే మనం వాల్యూస్ ప్రింట్ చేసామో ఈ బ్రాకెట్ అనేది చేంజ్ అవుతుంది. దీనికి ఇంకో డేటా టైప్ ఉంటుంది. దానిని అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఇది వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. సో, ఆబ్జెక్ట్స్‌లో మనం గుర్తుంచుకోవాల్సింది ఉంటాయి. ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనేవి మనకి రియల్ లైఫ్ ఎంటిటీకి సంబంధించి ఎనీ ప్రాపర్టీని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. లైక్ ఏదైనా ఒక దాన్ని డిఫైన్ చేయాలి అంటే డైరెక్ట్ నంబర్ తోటో, స్ట్రింగ్ తోటో, బూలియన్ తోటో మనం డిఫైన్ చేయలేము. లైక్ మొబైల్ అంటే ఏంటి? నంబరా? కాదు. ఆర్ బూలియనా? కాదు. స్ట్రింగా? కాదు. దానికి సర్టెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ అన్నింటిని జస్ట్ మనం క్లాస్‌లో నోట్స్‌లలో రాసేటప్పుడు బ్రాకెట్ పెట్టి ఎలా రాస్తామో సేమ్ వే జస్ట్ బ్రాకెట్ ఓపెన్ దానికి సంబంధించినయి అన్నీ రాసుకోండి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ మొబైల్. దాని తర్వాత వాల్యూస్ ఎలా వస్తాయి? ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్. కీస్ ఎలా వస్తాయి? ఆబ్జెక్ట్ డాట్ కీస్. ఈ 2 మెథడ్స్ అయితే ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అండ్ ఆబ్జెక్ట్ డాట్ కీస్. సో, ఇది ఆబ్జెక్ట్స్‌కి రిలేటెడ్. సో, ఇది ఫ్రెండ్స్ జావాస్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్‌కి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.